గౌరవనీయులు టిఆర్ఎస్ స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, గౌరవ స్టీరింగ్ కమిటీ సభ్యులు, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ నాయకులు, పెద్దలు కేశవరావు గారు, లోక్సభ నాయకులు గౌరవనీయులు మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిఎంఎస్ డిసిసిబి అధ్యక్షులు, జిల్లా పార్టీకి నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు, వారి కార్యవర్గం, మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ పట్టణ శాఖల అధ్యక్షులు, వారి కార్యవర్గాలు, గౌరవనీయులైనటువంటి గ్రామ శాఖల అధ్యక్షులు, గ్రామ శాఖల కార్యవర్గాలు, జిల్లా స్థాయిలో ఎన్నికైనటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు, అన్ని స్థాయిలో ఉండేటువంటి సర్పంచ్ నుంచి మొదలుకుంటే జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. పెద్దలు నాయని నరసింహారెడ్డి గారికి ఈరోజు నా అధ్యక్ష ఎన్నిక నిర్వహించి నా ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటించినందుకు నా తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నర్సన ఈసారని నన్ను విముక్తి చేసడం అంటే గవర్నమెంట్ రానన్నా వచ్చినాక ఇడిచిపెడతామన్నారు, మళ్ళీ ఈసారి కూడా నన్నే పెట్టిండు. సంతోషం, పర్వాలేదు, ముందుకు పోవాలా, కార్యక్రమాలు జరగాలి, అనుకున్న బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడాలి. అనేక త్యాగాలు, అనేక లాఠీ చార్జీలు, అనేక జైలు నిర్బంధాలు, అనేక ఉద్యమాల పరంపర గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిర్వహించి తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసి జలదృశ్యం నుంచి నేటి జనదృశ్యం దాకా ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఘనత ఎవరికన్నా దక్కుతుందంటే అది కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలదే, ఆ ఘనత మీదే అని చెప్పి ఈరోజు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ గౌరవం మరెవరికి కూడా దక్కదు. చరిత్రలో నాయని నరసింహారెడ్డి గారు చెప్పినట్టు టీఆర్ఎస్ కార్యకర్తల యొక్క చరిత్ర సుస్థిరమైనటువంటి స్థానంలో శాశ్వతంగా ఉంటుందని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇదంతా సాధ్యమైందంటే దీని కర్తలు మీరే, నిర్ణేతలు మీరే, పోరాట యోధులు మీరే, త్యాగధనులు మీరే. మీ కష్టంతోనే ఈ కళ సాకారమైంది. ఒక్కడుగా కేసీఆర్ నేను బయలుదేరిన మధ్యలో 2001 నుంచి ప్రారంభించిన వాళ్ళు, మధ్యలో చేరిన వాళ్ళు, విషయం అర్థమైన కొద్దీ చేయి కలిపిన వాళ్ళు, చివరికి లక్షలాది మందిగా ఒక గొప్ప సైన్యంగా తయారైనాం. కాబట్టి భారత రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి ఎన్ని రకాల ప్రొవొకేషన్స్ వచ్చినా, ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినా, ఎన్ని రకాల నిందలు వేసినా అదిమి పట్టుకొని ఉద్యమ బాట వీడకుండా పురోగమించినాం. కాబట్టే ఈరోజు తెలంగాణ సాకారమైంది. మనం చూసిన కొంతమంది జెండాలు పెట్టి మనకంటే కూడా ఎక్కువ ఎగిరి దుంకినారు. వారం రోజులు 10 రోజుల తర్వాత ఎక్కడ పోయినో మళ్ళా పత్తా లేకుండా పోయినారు. ఎవరు పోయినా అద్భుతంగా ఈరోజు ఉద్యమాన్ని నిలబెట్టింది ఒక టీఆర్ఎస్ కార్యకర్తలే, టీఆర్ఎస్ సంస్థనే. సీనియర్ జర్నలిస్టు, చాలా సీనియర్ జర్నలిస్టు, గుండె నిండా
తెలంగాణ వాదాన్ని పదిలపరుచుకునే తెలంగాణ ముద్దుబిడ్డ బుద్ధా మురళి గారు ఈరోజు ఒక వ్యాసం రాసినారు. పొద్దున్నే నేను ఈరోజు 3:30, 4 గంటలకే నిద్ర లేచిన. ఉరుములు మొదలైనవి, మెరుపులు మొదలైనవి. ఏమిరా కార్యక్రమం పెట్టుకుంటే ఇదేదో ఉరుముతా ఉన్నదని చెప్పి బాధపడుతూ 4 గంటలకే లేచిన. చూస్తే రాళ్ళవాన పడతలేదు. అదృష్టం బాగుంది, దేవునికి దండం పెట్టి, దేవుడా మా కార్యక్రమం సక్సెస్ చేయమని దండం పెట్టి పేపర్లు ముందరేసుకొని చదివితే బుద్ధా మురళి గారి వ్యాసం ఆంధ్రభూమి పేపర్లో వచ్చింది. మాకు సరి అయినటువంటి మార్గనిర్దేశనం దానిలోనే ఉంది, లభించిందని కూడా నేను మురళి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా అనేక సందర్భాలలో ఉద్యమం జరిగే టైంలో, ప్రభుత్వాన్ని నడిపే టైంలో అనేక మంది మిత్రులు అనేక రకాలుగా వాళ్ళ సలహాలు ఇచ్చారు. ఎవరు సలహా ఇచ్చినా స్వీకరించి ఉత్తమమైన వాటిని అమలు చేసి అద్భుతంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతా ఉన్నాం. నేను మీ అందరితో మనవి చేసేది ఒకటే, కేశవరావు గారు మొన్న కళాకారుల సమావేశంలో విని, నేను మాట్లాడిన స్పీచ్ విని, ఈ కార్యక్రమాన్ని ఫైనల్ చేయడానికి నేను వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. పోగానే అన్నాడు, ఏంది కేసీఆర్ నువ్వు అంత ఆవేశపడ్డావు, ఒక ఏడుపే తక్కువ ఉండే, నీ కళ్ళలో నీళ్ళు కూడా కనపడతా ఉండే, ఎందుకంత బాధ కలిగింది అని చెప్పి. ఆ రోజు తమ్ముడు రసమై ఆ స్టేజ్ మీద దుఃఖం కళ్ళకు నీళ్ళు తీసుకొని ఏడ్చిండు. కళాకారులంతా 11-12 నెలల నుంచి నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళతో సాన్నిధ్యం లేదు కాబట్టి వాళ్ళందరినీ కలిస్తే ఒకసారి సినిమాలాగా రీల్ తిరిగినట్టు కళ్ళల్లో 14 ఏళ్ళ జ్ఞాపకాలు వచ్చి నాకు కూడా ఆవేశం వచ్చిందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీ అందరిని నేను మనవి చేసేది ఒకటే, మనం ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. ఎంత అపనమ్మకం, ఎన్ని జోకులు మన మీద. ఈ గులాబీ కండవ మెడలేసుకొని పోతే మిమ్మల్ని కూడా అడిగిన చాలామంది ఏమంటారా మీ కేసీఆర్ అని. ఓటములు చూసినాం, విజయాలు చూసినాం, జయాలు చూసినాం, అనేక మంది ముఖ్యమంత్రులను ఎదుర్కొన్నాం. ఎక్కడ కూడా మడమ తిప్పలే, ఏ రోజు కూడా వెనకకు పోలే. ఒక సందర్భంలో నేను కొంచెం చిన్నపోయి కూర్చుంటే మా నాయన దాని బిషాదేందన లెక్కన పెట్టద్దు, ముందుకు పోతూనే ఉండాలి. పోరాటం అంటే ముందుకు పోవడమే, ఓసారి కింద ఉంటుంది, ఓసారి మీద ఉంటుంది, అంతిమం దాకా పోవాలని 69 నాటి ఉద్యమకారుడు కాబట్టి ఏ టైంలో అయినా నేను కొద్దిగా బాధపడుతున్నట్టే వచ్చి అన్నాను అట్లా బాధపడేది లేదు, మేమందరం లేమా అని చెప్పేది. మా అక్క చెల్లెలు కూడా కొందరు 2001 నుంచి నాతో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ చాలాసార్లు చెప్పినారు, ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఏం భయం లేదు సార్, మేము కూడా ఉంటాం మీ ఎంబడి, చివరి దాకా పోవాలి. మనం కనుక జెండా కింద పెడితే ఈ జన్మల తెలంగాణ రాదు, వస్తే మనతోనే రావాలని చెప్పినారు. అట్లే అందరం కలిసి ప్రయాణం చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈరోజు శ్రీకాంతాచారి కావచ్చు, అనేక మంది మిత్రులు కావచ్చు, స్వర్ణ కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, మన యాదిరెడ్డి కావచ్చు, అనేక మంది బిడ్డలు, ఇశాంత్ కావచ్చు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరైతే తెలంగాణ కోసం తమ ప్రాణాలే బలిపెట్టి మేము చేస్తేనన్నా ఈ తెలంగాణ వ్యతిరేకులకు బుద్ధి వస్తుందేమో అని చెప్పి చేసిన అమరులు ఉన్నారు. అందుకోసమే అమరులకు శాల్యూట్ చేసిన తర్వాతనే మన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం, వారిని గుండెల్లో పెట్టుకుంటున్నాం. ఆ కుటుంబాలను నా కుటుంబంలాగా కాపాడుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈసడింపులు, వెక్కిరింతలు, మీకు భాష రాదని, మీ యాస బాగలేదని, మీకు సంస్కృతే లేదని అనేక రకాలుగా అవమానాలు చేసినారు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ చరిత్రకు అద్దం పట్టే గోల్కొండ కోటలోనే మొట్టమొదటి జెండాని ఎగరేసిన జాతీయ పతాకం. ఆ విషయం చూసి ఇంతకాలం ఎవరికి ఎందుకు ఆలోచన రాలేదు? ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ కాడ ఎగిరేసినప్పుడు మనం ఎందుకు గోల్కొండ కాడ ఎగిరేయద్దు? ఇంతకాలం ఈ సోయి ఎక్కడ పోయిందంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి సోయి లేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టే మన గోల్కొండ కేట మీద, మన కాకతీయ రెడ్డి రాజులు కట్టినటువంటి మన చారిత్రక వైభవమైనటువంటి కోట మీదనే తొలి జెండాను మనం ఎగిరేయడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మ, బోనాలు, అనేక పండుగలను రాష్ట్ర పండుగలుగా అధికారికంగా ప్రకటించుకున్నాం. మనం మొక్కేటువంటి తంగేడు పువ్వు, బతుకమ్మలో పేర్చే తంగేడు పువ్వును రాష్ట్ర పువ్వుగా ప్రకటించుకున్నాం.
పాలపిట్ట దసరా నాడు మనం చూసి దండం పెట్టే పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించుకున్నాం. జమ్మి చెట్టును తెలంగాణ వృక్షంగా ప్రకటించుకున్నాం. సాధు జంతువైనటువంటి అందంగా ఉండేటువంటి జింకను మన రాష్ట్ర జంతువుగా ప్రకటించుకోవడం జరిగింది. ఈ రకంగా కొమురం భీం ఒకనాడు కొమురం భీం విగ్రహం ప్రతిష్ఠిద్దామంటే కూడా కాంగ్రెస్ రాజ్యంలో తీసుకొని పోయిన వాళ్ళను విగ్రహాలను కూడా పోలీస్ స్టేషన్లో పెట్టిన సంగతులు ఇయ్యాలంటే కూడా మనం మర్చిపోలేం. కానీ అదే కొమురం భీం ఏ కొమురం భీం విగ్రహాన్ని అయితే పోలీస్ స్టేషన్లో పెట్టినారో అదే ఉద్యమకారులు పోయి నేనే స్వయంగా ముఖ్యమంత్రిగా జోడేన్ ఘాట్ వెళ్ళి కొమురం భీం విగ్రహానికి శాల్యూట్ చేసి 25 కోట్లతోని మంజూరు చేయడం జరిగింది. ఆ స్మారకం అద్భుతంగా ఈ నిర్మాణం అవుతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనం కొమురం భీం అంటే విప్లవ వీరుడు. ఆయన ఎంత పడుకున్నా మనం తక్కువనే. ఇలా కొమురం భీం స్మారకం ఆదిలాబాద్ జిల్లాలో అద్భుతంగా ప్రపంచమే అబ్బురపడే విధంగా నిర్మాణం జరుగుతూ ఉంది. త్వరలోనే పూర్తి అవుతుందని కూడా మనవి చేస్తూ ఉన్నా. పివి నరసింహారావు గారు మన తెలంగాణ గడ్డ గర్వించే బిడ్డ, తెలంగాణలో పుట్టిన బిడ్డ. ఇంత పెద్ద సువిశాల భారతదేశానికి ప్రధాని ఈ గడ్డకు కీర్తి తెచ్చిన బిడ్డ. ఆయన ఎవరు తలుచుకోలే. ఆయన అన్నేళ్ళు సేవ చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఆయనను గౌరవించలే. కానీ పివి నరసింహారావు గారిని మనం గౌరవంగా గౌరవించుకోవడమే కాదు, అధికారికంగా పివి ఉత్సవాలు కూడా నిర్వహించినాం, జయంతి నిర్వహిస్తూ ఉన్నాం, చిరస్థాయిగా నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నా. పివి నరసింహారావు గారి పేరిట, దాశరథి గారి పేరిట, కాళోజీ గారి పేరిట, మన లంబాడాల ఆరాధ్యతమైన సేవాలాల్ గారి పేరిట అనేక ఉత్సవాలు కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉన్నాం. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ జయశంకర్ గారి పేరు పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎవరైతే తెలంగాణ కోసం తప్పించినారో మన హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం. విప్లవ కవి, ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు కాళోజీ నారాయణరావు గారు స్థాపించినటువంటి హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ వర్సిటీగా మనం పేరు పెట్టుకున్నాం. వెటర్నరీ యూనివర్సిటీకి పివి నరసింహారావు గారు పేరు పెట్టుకున్నాం. ఆ రకంగా తెలంగాణలో చరిత్రలో నిలిచిపోయే విధంగా, తెలంగాణ కళలకు సంస్కృతికి అద్భుతమైన విధంగా, అందరూ కూడా అబ్బురపడే విధంగా 14 ఎకరాల స్థలంలో ఇందిరా పార్క్ సమీపంలో బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ కళాభారతికి త్వరలోనే నేను శంకుస్థాపన చేయబోతా ఉన్నా. పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ గమనిస్తూ ఉన్నారు. త్వరలోనే ఒక దివ్య క్షేత్రంగా యాదగిరిగుట్ట తయారవుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. గోదావరి పుష్కరాలు, నేను గత పుష్కరాలలో ధర్మపురికి పోయినాను. అక్కడ పుష్కరాలలో స్నానం చేయాలి. అంతకుముందు అసెంబ్లీలో వాదన, ఆంధ్ర ప్రాంతం ఎమ్మెల్యేలు నన్ను అడిగినారు, ఏం పుష్కరాలలో ఉద్యమం ఏంది, రాజకీయం ఏంది అని అడిగినారు. పంచాయతీ అంతా గానే ఉన్నదిరా భయ అని నేను చెప్పిన. ఏం పంచాయతీ అని అడిగింది. గోదావరి పారుతుందే మా దగ్గర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి రాష్ట్రంలోకి వచ్చేదే మా ప్రాంతంలో వస్తుంది. 500-600 కిలోమీటర్లు మా దగ్గర బారిన తర్వాత 50-60 కిలోమీటర్లు మీ ఆంధ్రాలో బారుతుంది. పుష్కరం నిర్వహిస్తే మా దగ్గర నిర్వహించానా, మీ దగ్గర నిర్వహించానా? నది ఎక్కడ ఉన్నది? కానీ మా దగ్గర నిర్వహించారు మీరు. గోదావరి అంటే రాజమండ్రి, కృష్ణా విజయవాడ. మనం కూడా నాడు సన్నాసులాగా పోయి జేబులన్నాడు ఖాళీ చేసి గుండు గీయించుకొని దండం పెట్టి వచ్చేవాళ్ళం. 12 సంవత్సరాల క్రితం నేను గొంతు విప్పి గోదావరి పుష్కరం నిర్వహించడానికి అద్భుతమైన పుణ్యక్షేత్రాలు మా దగ్గర ఉన్నాయి. అమ్మవారు బాసర సరస్వతి కొలువుదీరున్నది, ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరున్నాడు, కాళేశ్వరంలో శివుడు కొలువుదీరున్నాడు, భద్రాద్రిలో రాముడు కొలువుదీరున్నాడు. ఇంత పుణ్యక్షేత్రాలు మా దగ్గర ఉంటే ఒక్క పుణ్యక్షేత్రం కూడా లేనటువంటి రాజమండ్రిలో ఎట్లా పెడతారని అడిగితే అక్కడి నుంచి తెలంగాణ బ్రాహ్మణ మిత్రులంతా కూడా మేల్కొన్నారు. పుష్కరాలు మా దగ్గర జరిగితే మా గుండు గీసే మా నాయి బ్రాహ్మణులకు పని దొరకదా, మా అయ్యగారులకు పని దొరకదా, మా కొబ్బరికాయల దుకాణానికి గిరాకీ రాదా అని నేను వాదన పెడితే తెలంగాణ సమాజం మరింత తేటపడ్డది. ఆ రోజు నేను ధర్మపురిలో పోయి మునిగిన రోజు దేవునికి మొక్కుకొని వచ్చిన కడుపు నిండా, స్వామి మల్ల పుష్కరం లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయి, మల్లా పుష్కరం లోపల
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయి, నేను మళ్ళా వచ్చి లక్ష్మీ నరసన్న ధర్మపురి నరసన్న నీకు పాదాభివందనం చేస్తా, నీకు పాలాభిషేకం చేస్తా, తల్లి గోదావరి నీ దగ్గరనే వచ్చి నీ ఒడిలోనే మునిగి నీకు స్వర్ణ కంకణం సమర్పిస్తాను మొక్కిన ఈరోజు మళ్ళీ ఈ పుష్కరాల్లో కూడా నేను ధర్మపురికే వెళ్తున్నా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ పుష్కరం నుంచి ఈ పుష్కరం వచ్చేసరికి తెలంగాణ సాకారం అయింది. అద్భుతమైన పద్ధతిలో తెలంగాణ పుష్కరాలు కూడా మనం కుంభమేళాన్ని తర్పించే దృష్టిలో మన ఇంద్రకరణ్ రెడ్డి గారు మంత్రివర్యుల నేతృత్వంలో బ్రహ్మాండంగా నిర్వహించుకోబోతా ఉన్నామని ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి సాంస్కృతిక వైభవాన్ని పునరుజ్జింపజేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పేదలున్నారు, దళితులు ఉన్నారు, వాళ్ళ పల్లె గిరిజనులు ఉన్నారు, చాలా పేదరికంలో ఉన్నారు, బలహీన వర్గాలు మన బీసీలు ఉన్నారు, అందులో న్యూమాటిక్ బీసీస్ ఉన్నారు, వాళ్ళ బతుకులైతే ఎస్టీల కన్నా కూడా అధ్వానంగా ఉన్నాయి. వృత్తి కోల్పోయిన పని వాళ్ళు ఉన్నారు, మన స్వర్ణకారులు ఉన్నారు, మన చేనేతకారులు ఉన్నారు, మన ముదిరాజులకైతే ఇయ్యాలటికి ఒక వ్యవసాయం లేదు, ఎద్దు లేదు, ఎదురైన పని చేసుకొని బతకాలి. ఇటువంటి పరిస్థితులలో అనేక బీసీ వర్గాలు కూడా ఉన్నాయి. ఆ వర్గాలలో కూడా ఆ జాతిలో కూడా వెలుగు రావాలి. ఖచ్చితంగా మన ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు, క్రైస్తవ సోదరులు ఉన్నారు, సిక్కు సోదరులు ఉన్నారు, ఇతర మైనార్టీలు కూడా ఉన్నారు. పర్టికులర్లీ ముస్లిం సోదరులలో పరిస్థితి మారలే, దిగజారిపోయింది. అందుకే ఈరోజు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రమే ఒక వీకర్ సెక్షన్ స్టేట్ కాబట్టి, ఒక బలహీన వర్గాల రాష్ట్రం కాబట్టి, దళితులు, గిరిజనులు, బీసీలు, ముస్లిం మైనార్టీలు అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం కాబట్టి వాళ్ళ సంక్షేమానికే పెద్దపీట వేసినామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు రూపకల్పన చేసుకున్నాం. రైతు సోదరులకు ఈ కులం ఆ కులం లేకుండా, ఈ మతం ఆ మతం లేకుండా రైతు రైతే కాబట్టి ఈరోజు 34 లక్షల మంది రైతు కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున ఎన్నికల హామీ మేరకు రుణమాఫీ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. 17,000 కోట్ల రూపాయలని ఎక్కువ ఖర్చు అయినా మాట ఇచ్చినాం కాబట్టి, మాట ఇచ్చినామంటే అమలు కావాలి కాబట్టి 100కు 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. మన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఆ రుణాలు వాళ్ళకు మాఫీ చేయడమే కాకుండా మళ్ళీ బ్యాంకుల నుంచి తిరిగి రుణాలు ఇప్పించడంలో కూడా మంత్రి గారు బ్రహ్మాండమైన కృషి చేస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలో ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా కొనసాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు పెట్టినటువంటి వివిధ రాళ్లవాన, కరువులు, కాటకాలు, పంటలు నష్టపోయిన సందర్భాలలో వాళ్ళు పెట్టిన బకాయిలు ఏవైతే ఉన్నాయో 480 కోట్ల రూపాయలను ఇన్పుట్ సబ్సిడీని కూడా పాత బకాయిలన్నీ కూడా రైతులకు చెల్లించడం జరిగింది. ఆర్మూరులో నేనే స్వయంగా పోయిన ఎర్రజొన్న రైతులను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బుల్లెట్లు పెట్టి కాల్చింది, లాఠీ చార్జీలు చేసింది. మళ్ళీ ఒకవేళ తెలంగాణ వస్తే తప్పకుండా మీ బకాయిలు ఇస్తా అని చెప్పిన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ యొక్క 11 కోట్ల బకాయిలు కూడా చెల్లించడం జరిగిందని మనవి చేస్తూ ఉన్నాను. ఇలా ఆసరా పింఛన్లు కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు. కాంగ్రెస్ నాయకుల మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. హైదరాబాద్ చుట్టూ నేను పరిశీలన చేస్తూ ఉన్నా. ఫార్మా సిటీ ఎక్కడ రావాలా, సినిమా సిటీ ఎక్కడ రావాలా, ఎడ్యుకేషన్ సిటీ ఎక్కడ రావాలి, ఎక్కడ రావాలి, ఏది ఎక్కడొస్తే బాగుంటుందని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. హెలికాప్టర్లు తిరిగితే కాంగ్రెస్ నాయకులు అంటారు, ముఖ్యమంత్రి కిందికి దిగు, భూమి మీదకి దిగు. సరే, భూమి మీదకి దిగిన వరంగల్ పోయి మహబూబ్నగర్లో పోయి పాదయాత్ర చేస్తున్నాం. బస్తీ పట్టుకొని తిరుగుతున్నాం. అక్కడ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఇక్కడ ధర్మారెడ్డి ఎమ్మెల్యే, కడియం సిఆర్ గారు, మా వర్ధనపేట ఆరూరు రమేష్ ఎమ్మెల్యే, మా కొండా సురేఖ ఎమ్మెల్యే, వినయ భాస్కర్ ఎమ్మెల్యే అందరం కలిసి గల్లీ తిరుగుతూ ఉన్నాం. తిరుగుతుంటే ముఖ్యమంత్రి నువ్వు కౌన్సిలర్వా, నువ్వు కార్పొరేటర్వా, మీద తిరుగుతున్నామో అర్థం కాని పరిస్థితులు కాళ్ళ కింద భూమి కదిలిపోయి భయపడి ఈరోజు అవాకులు చెవాకులు పెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ నాయకులారా, ఇతర పార్టీల నాయకులారా, మీ జీవితంలో
పేదల గురించి ఏనాడన్న ఆలోచన చేసినరా? కడుపు నిండా అన్నం పెట్టాలని ఆలోచన చేసినరా? ఇలా మేము చేసి చూపించినాం. మీరిచ్చిన రూపాయల పెన్షన్ మీరు కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే పోస్ట్ మాస్టర్ లాగా దాన్ని తబాదలు చేసినారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా మీరు ఇవ్వలే. ఈరోజు మేము కడి ఎంసీఆర్ గారు ఎన్నికల మేనిఫెస్టో అధ్యక్షులుగా తెలంగాణ భవన్లో 10-12 రోజులు తలగొట్టుకొని నిర్ణయం చేసిండ్రు. అందరిని పిలిచి మేధావులను పిలిచి మేధో మదనం చేసి ఏం అవసరం ఉంది ఏం అవసరం లేదు అని నిర్ణయం చేసిండ్రు. వారి నాయకత్వంలో నేను కూడా పార్టిసిపేట్ అయ్యి ఆ రోజు నిర్ణయం చేస్తే కొద్దిమంది అధికారులు వ్యతిరేకించిన నేనే ఫైట్ చేసి ఖచ్చితంగా 1000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? పెన్షన్ ఎందుకు ఇస్తాం? కొందరు భర్తలు చనిపోయో, కొందరు పిల్లలు మంచిగా చూడకనో, ముసలి వాళ్ళు అయిపోయో, కుంటి వాళ్ళు అయిపోయో, గుడ్డి వాళ్ళు అయిపోయో, ఆలనా పాలన లేకుండా ఉంటారు కాబట్టి, వాళ్ళు సాటి మనుషులు కాబట్టి మనం ఇచ్చే పెన్షన్ ఏదో ఓట్ల కోసం ఇచ్చే పెన్షన్ ఉండద్దు. కనీసం 2 పూటల పప్పో పులుసో తింటామనే ధీమా ఉండాలి ప్రజలకని చెప్పి ఆ పెన్షన్లను ఇచ్చినాం. ఈరోజు ఆసరా పెన్షన్ల మీద కూడా అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆసరా పెన్షన్లలో 32 లక్షల మందికి ఈరోజు నెలకు 1000 రూపాయలు వస్తూ ఉన్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు నాకు చెప్తా ఉన్నారు. మన కోరుట్ల ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు నాకు చెప్పినారు, అన్నా నా నియోజకవర్గంలో 63,000 మందికి, ఒక్కటే అసెంబ్లీ నియోజకవర్గంలో 63,000 మందికి ఇంటికి నెలకు 1000 రూపాయలు వస్తున్నాయన్న, నా జన్మ ధన్యమైంది, బ్రహ్మాండం అని చెప్తా ఉన్నాడు. నేను కూడా చాలా సంతోషపడ్డా. ఇట్లా చాలామంది చెప్తా ఉన్నారు. ఎక్కడికి పోయినా ఈరోజు ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అది కాంగ్రెస్ నాయకులకు గిట్టుబాటు కాదు. మాటలు చెప్పాలి, మోసం చేయాలి. కాంగ్రెస్ నాయకులు నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా, ఇతర పార్టీల నాయకులను కూడా అడుగుతా ఉన్నా. నిన్న మహబూబ్ నగర్లో కూడా అవాకులు చెవాకులు చేలిన వాళ్ళని కూడా నేను అడుగుతా ఉన్నా. ఇన్ని ప్రభుత్వాలు నడిచినాయి, కాంగ్రెస్ టీడీపీ పరిపాలించింది ఆ 2 పార్టీలు. మొత్తం 50 ఏళ్ళ మీరే అధికారంలో ఉన్నారు. ఒక్కనాడన్న ఈ రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికుల గురించి మీరు ఆలోచన చేసినరా? వాళ్ళ బాధలు మీరు పట్టించుకున్నారా? ఒక్క రూపాయిని ఇచ్చిండ్రా? వాళ్ళ బాధలు తీర్చిండ్రా? కానీ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు దగ్గరికి వచ్చి ఎవరు ధర్నా చేయలే, ఎవరు దరఖాస్తు పెట్టలే. మా అంతల మేమే ఆలోచించి బీడీ కార్మికులకు 3,70,000 మంది కార్మికులకు నెలకు 1000 రూపాయల భృతి ఈరోజు అందజేస్తా ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ ప్రాంతంలో వస్తలేవా బీడీ కార్మికులకు? వస్తున్నాయా లేవే? మరి ఎందుకు సపోర్ట్లు కొడతలేరు నాకు అర్థం కాదు. మంచి కార్యక్రమం వచ్చినప్పుడు దాన్ని బలపరచాలి కదా. అమ్మ కొనసాగన, ఇది ఖచ్చితంగా కొనసాగాలి. వాళ్ళు ఎన్నడూ ఆలోచించలే, ఇవాళ మనం దీన్ని చేసి చూపెడతా ఉన్నాం. అదేవిధంగా దళితులకు 3 ఎకరాలు ఎప్పుడు వంచుతారు? ఎల్లుండి ఇస్తారా? అవతల ఎల్లుండి ఇస్తారా? 50 ఏళ్ళలో మీరేమిచ్చారు నాయన? 1/4 ఎకరం, 1/4 గుంట, 10 గుంటలు, 5 గుంటలు సర్టిఫికేట్ ఇచ్చి అది పనికి మాలిన భూమి చేసి మీరు వాళ్ళని ఎటు కాకుండా చేసినారు. వాళ్ళకి అదొక ఆర్థిక స్వావలంబన కాకుండా చేసినారు. అశాస్త్రీయమైన కుటుంబాలు విముక్తి కావాలి. ఎక్కువ కాకపోయినా క్రమంగా చేసుకుంటూ పోదాం, ఒక పద్ధతిగా చేసుకుంటూ పోదాం. ఎంత ఖర్చైనా కొనిద్దాం, మధ్యలో లేని చిక్కులు తేవద్దు, బ్యాంకు టైప్ పెట్టద్దు. ఆ లోన్ రాదు, వాడు ఇయ్యడు, వీడు కొనడు, వానికి రాదు లాభం. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని కుటుంబాలు విముక్తి అయినా సరే ఇది నిరంతర కార్యక్రమంగా ఉంటుంది, ఒక రోజుతో అయిపోయేది కాదు. అమెరికాలో ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో స్థిరపడ్డ వాళ్ళు, పెద్ద పెద్ద భూస్వాములు, వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా నేను వాళ్ళందరికీ, అయ్యా మీ భూములు మీరు ఎట్లా దున్నారు, మీకు మంచి రేట్ ఇస్తాం, దయచేసి ముందుకు రండి, దళితులకు ఇద్దామని చెప్పినాం. యశోద హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో, ఆ హాస్పిటల్ ఎండి గారు సురేందర్ రావు గారు నాకు కలిసి చెప్పినారు. ఆయనది వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామం. ఆయన నా దగ్గరకు వచ్చినాడు, సార్ మీ పిలుపు విన్న నేను, నాకు 12 ఎకరాల భూమి ఉన్నది మా ఊరిలో, నేను ఇచ్చేస్తా అని చెప్పి చాలా సంతోషం అని నేను థ్యాంక్స్ చెప్పినాను. నాకు డబ్బులు ఇవ్వాలి సార్ అన్నాడు. నీకెందుకు ఆ కోటీశ్వరుని డబ్బులు అని అన్నా, నాకు కావాలి సార్ అన్నాడు. ఏం చేస్తామని అడిగినా, మీరిచ్చే డబ్బులు రూపాయి కూడా నేను తీసుకోను, మా నల్లబెల్లి గ్రామ పంచాయతీ అకౌంట్లో వేసి వస్తా, మా ఊరు డెవలప్ కావాలన్నాడు.
ఇట్లా చాలామంది మేధావులు చాలామంది మహనీయులు వాళ్ళ భూములు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ వేదిక నుంచి ఎన్ఆర్ఐ మిత్రులకు, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో ఉన్న భూస్వాములకు, హైదరాబాద్లో స్థిరపడ్డ వ్యాపారంలో స్థిరపడ్డ మిత్రులకు నేను మనవి చేస్తూ ఉన్నా, భూమి ఒక ఉత్పత్తి సాధనం, అది ప్రజలకు ఉపయోగపడాలి. మీకు మంచి డబ్బులు ఇస్తాం, మార్కెట్ రేట్ ఇస్తాం, దయచేసి ముందుకు రండి, మన దళిత కుటుంబాలను బాగు చేయడంలో పాత్ర వహించండి. ఇప్పటి వరకు 2,400 ఇప్పటి వరకు ఈ పథకం కింద పంచడం జరిగిందని నేను మనవి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు స్కీములు తెస్తారు. ఎటువంటి స్కీములు తెస్తారండి? కరెక్ట్గా ఎలక్షన్ల ముందే వాళ్ళకి ప్రజలు జ్ఞాపకం వస్తారు. బంగారు తల్లి అని స్కీమ్ తెచ్చింది సరిగ్గా ఎలక్షన్ల ముందు, 3 నెలల ముందో 4 నెలల ముందో తెచ్చారు. కథం అయిపోయింది, ఉడిచిపోయింది. అదో పనికి మాలిన స్కీమ్ పెట్టిన, అది ముందర పడేది కాదు, అక్కడికి వచ్చేది కాదు. ఎలక్షన్లో జనాన్ని మోసం చేయాలి. ఇలా మనల్ని ఎవరు కూడా అడగలే, ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చెప్పలే. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనే స్కీమ్ పెట్టుకున్నాం. దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, ముస్లిం మైనార్టీలు, ఇతర మైనార్టీల బిడ్డలకు వాళ్ళ పెళ్లిళ్ళు అవుతుంటే, ఆడపిల్ల పెళ్లి అయితే 51,000 పెట్టి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పి నిర్ణయించినాం. ఈ స్కీమ్ 330 కోట్లు ఈసారి బడ్జెట్లో పెట్టడం జరిగింది. బ్రహ్మాండంగా దాన్ని పేద కుటుంబాల వాళ్ళంతా ప్రశంసిస్తూ ఉన్నారు. అదేవిధంగా రేషన్ బియ్యం, గతంలో సీలింగులు 4 కిలోలు, కుటుంబాలు ఎంతమంది ఉన్నా 20 కిలోలే ఈ పద్ధతి అంతా ఉండేది. దాన్ని తీసేసినాం. పెట్టే అన్నమేదో పేదల కడుపు నిండా పెడతామన్నాం. ఆ విధంగా కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా సరే తలా ఒక్కంటికి 6 కిలోల చొప్పున సీలింగ్ లేకుండా ఇలా బియ్యం కార్డులు ఇస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది సుమారు 900 కోట్లు అయితే, ఇలా టీఆర్ఎస్ బియ్యం పథకం మీద పెట్టేది 3,000 కోట్ల రూపాయలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ దొరలు, దొడ్డ దొరలు, చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ పీరియడ్లో ఎన్నడూ కూడా హాస్టల్లో ఉన్న పిల్లలకు సన్నబువ్వ పెట్టాలని ఆలోచన రాలే. మన ఈటెల రాజేందర్ సన్నగానే ఉంటాడు, నేను కూడా సన్నగానే ఉంటా. దొడ్డు దొరలకు రాలే బుద్ధి. కానీ మా ఈటెల రాజేందర్ గారు నాకు చెప్పిండ్రు, అన్నా నేను కూడా స్వయంగా హాస్టల్ నుండి చదువుకున్నా, మనం ఇన్ని మంచి పనులు చేస్తున్నాం, ప్రభుత్వం మన పిల్లలకు సన్న బియ్యం పెడదామంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకు రాజేందర్, ఈ రోజే పోయి శాంక్షన్ చేయమని చెప్తే ఆ రోజే జీవో ఇష్యూ చేసిండు. ఈ పథకం తెచ్చిన ఘనత, హాస్టళ్లలో ఇలా పిల్లలకు సన్న బియ్యం పెట్టే ఘనత తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి నా తమ్ముడు ఈటెల రాజేందర్ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇగో పార్టీలో ఇటువంటి బిడ్డలు ఉన్నారు. నాకు కొన్ని సందర్భాల్లో కొన్ని అర్థం కాకపోయినా, అన్న ఈ మంచి పని మనం చేద్దామని చెప్పి నాకు చెప్పి సంజాయించి చేయించింది ఈ పథకానికి ఛాంపియనే ఈటెల రాజేందర్ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇటువంటి సోదరులు ఇలా పార్టీలో ఉన్నారు. పేదల గురించి ఆలోచించేవాళ్ళు, దుఃఖంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇవాళ చెప్తా ఉన్నారు. ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని కూడా పెడతా ఉన్నాం. అసెంబ్లీలో నేను చెప్పిన, నవ్వుతా ఉన్నారు, ముఖాలు దాచుకుంటా ఉన్నారు కాంగ్రెస్. దొడ్డు దొరల సాధ్యంలో ఇయ్యలే కానీ మేము సన్నటోళ్ళం మాత్రం సన్న బియ్యం పెడుతున్నామంటే అసెంబ్లీ అంతా కూడా సంతోషపడ్డారు. ఇది మీ అందరికి తెలుసు. ఇది ఎవడు జన్మల ఆలోచన చేయలే. ఇలా అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు పేపం గ్రామాలలో ఉండే నిరుపేద స్త్రీలకు, మహిళలకు ఇంత అన్నం పెట్టి పాలిచ్చి కోడిగుడ్లు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని చూస్తారు. తల్లుల యొక్క, పుట్టిన పిల్లల యొక్క, గర్భిణీ స్త్రీల యొక్క సంక్షేమాన్ని వాళ్ళు చూస్తారు. ఆ రకంగా థ్యాంక్ యూ. ఆ రకంగా వాళ్ళను చూసి ఆలనా పాలన చేసే అంగన్వాడీలు హైదరాబాద్కు వస్తే గతంలో గుర్రాలు పెట్టి తొక్కిచ్చి లాఠీ చేసింది. ఆ చరిత్ర మనం చూసినాం. గుర్రాలు పెట్టి తొక్కి లాఠీ చార్జ్ చేసిన వాళ్ళే ఇలా పెద్ద పెద్ద డంబాచారం ఉపన్యాసాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా దగ్గరికి రాలే వాళ్ళు, సెలవు అసెంబ్లీ అనలే. మేమే వాళ్ళని అక్క సెక్రటరియట్కి రాని పిలిచినాం. అంగన్వాడీ అక్క చెల్లెలను సెలవు అసెంబ్లీ దాకా మేము రానియలే. మేమే రమ్మని వాళ్ళను సెక్రటరియట్కు రమ్మని అన్నం పెట్టి నాతోని స్వయంగా నేనే 4 గంటలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టం సుఖం తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఇలా అమలు చేసినాం. వాళ్ళ జీతాలు పెంచినాం. వర్కర్లకు 2,400 నుండి 4,500 రూపాయలు పెంచినాం.
4200 నుంచి ఆ అక్క చెల్లెలకు 7000 రూపాయలు పెంచినాం. వీళ్ళకి అంగన్వాడీ వర్కర్లకే కాదు, వాళ్ళకు మళ్ళా రాజేందర్ గారు నేనే కూర్చున్నాం అనుకోకుండా. ఆ రోజు కూడా రాజేందర్ గారు నేను కూర్చొని అన్నాడో పెట్టేది అందరికీ కూడా పేదవాళ్ళకే కాబట్టి వాళ్ళకి గుడ్లు పెంచాలి, వాళ్ళకి ఏదైతుందో పాలు పెంచాలి, కొన్ని గ్రాములు అన్నం పెడుతున్నాం, కొన్ని గ్రాములు కాదు కడుపు నిండా పెట్టానంటే కేంద్ర ప్రభుత్వం కట్ చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం 50% తగ్గించినప్పటికీ మనమే దాన్ని భుజాన వేసుకొని 700 కోట్ల రూపాయల అదనం భారం భరించి ఇలా అంగన్వాడీల జీతాలే కాదు, అంగన్వాడీలో అన్నం తినే అక్కా చెల్లెలకు, అక్కడ పాలు తాగే పిల్లలకు బలవర్ధకమైన ఆహారాన్ని ఇస్తూ ఉన్నాం. దాని పేరు ఆరోగ్య లక్ష్మి. ఆ ప్రకారంగా దానికో 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగ సోదరులు ఉన్నారు, ఉపాధ్యాయ సోదరులు ఉన్నారు, ఉద్యమంలో వాళ్ళు అద్భుతంగా పనిచేశారు. ప్రపంచమే అబ్బురపడే సకల జనుల సమ్మె చేశారు. అందుకోసం వాళ్ళని గౌరవించాలని 6000 కోట్ల రూపాయల భారం సంవత్సరానికి పడ్డా, 6500 కోట్ల భారం పడ్డా వాళ్ళకు 43% ఫిట్మెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా మనం ఆదుకున్నాం. మైనార్టీలకు, ముస్లిం మైనార్టీ సోదరులకు గతంలో 100-200 కోట్లు ఇస్తే ఎక్కువ ఉండేది. కానీ మనం ఎన్నికల ముందు చెప్పిన మాటను అనుసరించి ఈ సంవత్సరం బడ్జెట్లో 1033 కోట్ల రూపాయలు వాళ్ళకి పెట్టడం జరిగింది. న్యాయవాదులు ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళ సంక్షేమానికి 100 కోట్లు పెట్టినాం, ఆల్రెడీ విడుదల చేసినాం, బ్యాంకులో డిపాజిట్ చేసినాం. జర్నలిస్టు మిత్రులకు 10 కోట్లు ప్రకటించినాం, ఆ 10 కోట్లు ఆల్రెడీ వాళ్ళ ఖాతాలో జమ చేసినాం. అదేవిధంగా అందరికి మించి మా కళాకారులందరికీ, తెలంగాణ కళాకారులైన బిడ్డలకు నేను శాల్యూట్ చేస్తూ ఉన్నా. ఉద్యమంలో అద్భుతమైన పద్ధతిలో పనిచేసి అటుకులు తిన్నారో, అన్నం తిన్నారో, ఉపాసం ఉన్నారో, ఎండకు వానకు ఊరూరు తిరిగి మొత్తం ప్రజలను చైతన్యపరిచినటువంటి తెలంగాణ ఉద్యోగులు బిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళని ఇలా సాంస్కృతిక సారథులుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం, వాళ్ళని కూడా సన్మానం చేసుకున్నాం. వాళ్ళు ఈరోజు మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో బ్రహ్మాండమైన పాట. నేను చెప్పిన తమ్ముడు నేనున్నా లేకపోయినా బంగారు తెలంగాణ సాధ్యమయ్యే వరకు నీ డప్పు మోత ఆగద్దు, నీ గజ్జె మోత ఆగద్దు, నీ గొంతు ఆగద్దని చెప్పిన వాళ్ళు నా ముందు మొన్న శబ్దం తీసుకున్నారు. ఆ విధంగా ముందుకు పోతారని నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు పెద్దలు కేశవరావు గారు చెప్పినారు, నవ్వు కూడా వస్తుంది. అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఏ అసెంబ్లీ? 2014లో అప్పుడే ఎలక్షన్ అయిపోయింది. అసెంబ్లీ అయిన తర్వాత సరే కొద్దిమంది మంత్రులు క్యాబినెట్ ప్రమాణం చేసినాం. దాని తర్వాత శాసనసభ సమావేశం పెట్టాం. మొట్టమొదటి రోజు ఏం జరుగుతుంది? కొత్త శాసనసభ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ సందర్భంగా జరిగే సభలో కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నాయకులు కరెంటు కోతలు వెంటనే ఎత్తివేయాలనుకుంటూ వచ్చారు. అంతకుముందు ఎవడున్నాడు నాకు అర్థం కాదు. 10 ఏళ్ళు కాంగ్రెస్, 17 ఏళ్ళు టీడీపీ. తెల్లారని మేము గోసి కూడా చదువుకోకపోతుంది. తెల్లార కూడా తెల్లారలే అసెంబ్లీకి పోయిన ఎమ్మెల్యేలు కానీ ప్రమాణం చేయాలి. ఇంకా ఎమ్మెల్యే ప్రమాణమే చేయలే, వెంటనే ఎత్తేయాలని వచ్చింది. నేను చెప్పిన ఎత్తేస్తాం రా నాయన, మీలాగా మేము చెయ్యం, కష్టపడతామని చెప్పిన. కూడా కాగితం ఇచ్చి రియాల 4000 మెగావాట్లు మాత్రమే ఉంది ఇలా ఐడల్. ఇక్కడ థర్మల్ పవర్ ఈ రాష్ట్రంలో 4320 ఉంది. దాన్ని 91,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ సమకూర్చుకున్నాం. మీరంతా గట్టిగా సప్పట్లు కొట్టాలి. 91,500 కోట్లు, దానికి డబ్బులు కూడా సమకూరినాయి. రాబోయే 3 ఏళ్లలో 24,000 మెగావాట్లకు దాన్ని తీసుకొని పోతా ఉన్నాం. నేను ఆడ అసెంబ్లీలో చెప్తే ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు అన్నాడు, ఇదేమన్నా మాయా మచ్చింద్రనా, అద్భుతమా, ఇట్టెవడు చేయలేదు, చేస్తే అద్భుతం అన్నాడు. నేను చెప్పిన జానారెడ్డి గారు, టీఆర్ఎస్ చేసేదంతా అద్భుతమే ఉంటుంది. మీ జీవితంలో కూడా మీరు ఆలోచించిన పనులే మేము చేస్తాం.
మా గుండెల్లో ప్రజలు ఉంటారు. మాకు ఈ దేశంలో ఎవడన్నా బాసులు ఉన్నారంటే మా తెలంగాణ ప్రజలే మాకు బాసులు. మాకు ఇంకెవరు బాసులు లేరు. ఆ ప్రజలు ఆ బాసులు మా మైండ్ మీద మా గుండె మీద నిత్యం ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమేం కావాలో మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కళ నెరవేర్చడానికే అహోరాత్రాలు కష్టపడతామని చెప్పినాం. డబ్బు సమకూర్చినాం, జాగా తెచ్చినాం. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం ప్రకాష్ జావడేకర్ గారని ఇవాళ మంత్రి, జాతీయ మంత్రి, వారికి నేను మనందరి తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ సాధించని విధంగా నల్లగొండ జిల్లా దామరచెర్లలో ఈరోజు అల్ట్రా మెగా పవర్ ప్లాంట్, భారతదేశంలోనే అత్యధిక కరెంటును ఒకటే స్థానంలో ఉత్పత్తి చేసేటువంటి యాదగిరి నరసన్న పవర్ స్టేషన్ 10 రోజులలో నేను శంకుస్థాపన చేయబోతా ఉన్నా. 6600 మెగావాట్ల విద్యుత్తును అక్కడ ఉత్పత్తి చేయబోతా ఉన్నాం. అయిపోయింది. ఇక తెలంగాణకు కరెంటు పీడ పోయింది. కరెంటు కోతలు లేవు. ఇక కరెంటు కోతలు ఉండయి. నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకులారా, పోయిన సంవత్సరం మీరే ఉన్నారు. మిమ్మల్ని మీకు నాయకత్వం వహించిన ముఖ్యమంత్రి ఆయన కట్టెబెట్టి చూపించింది టీవీలో. తెలంగాణ అంధకారం అవుతుంది, ఇక రానే రాదు, మీరు ఆగమైపోతారు, మీరు బొంబాయి బతకబోవాలి, మీ వ్యవసాయాలు బంద్ అవుతాయి అని చెప్పిండు. ఆనాడు చెప్పిన ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ నాయకులకు నేను ఇలా మనవి చేస్తా ఉన్నా. చిత్తశుద్ధి ఉంటే, జిద్దు ఉంటే, చెయ్యాలనే తపన ఉంటే ఇగో ఇయ్యాల మేము ఇచ్చి చూపెడతా ఉన్నాం కరెంటు. ప్రతి శాసనసభ సమావేశం జరిగితే ఎక్కాలు, కందిళ్ళు, ఎండిపోయిన వరికంకులు వచ్చేది. కానీ ఈ శాసనసభలో ఎవడు ఎండిపోయిన వరికంకి తేలే, ఎవడు కందిలు తీసుకొని రాలే. కారణం ఏంది? కరెంటు చక్కగా ఉన్నది కాబట్టి ఇలా కాలే. పంటలు ఎండబెట్టుకోలే, పంటలు బతికించినాం, గడ్డకి వేసుకున్నాం. పరిశ్రమలకు 24 గంటలు కోత లేకుండా ఇలా సప్లై కరెంటు చేస్తూ ఉన్నాం. ఇండ్లకు సప్లై చేస్తూ ఉన్నాం. భారతదేశ పారిశ్రామికవేత్తలారా, తెలంగాణలో ఉన్న పారిశ్రామికవేత్తలారా, మీ పరిశ్రమలు విస్తరించండి. ఇంకా 2 పరిశ్రమలు పెట్టుకోండి. అద్భుతంగా మీ కరెంటు సరఫరా ఉంటుంది. బయట ఉన్నవాళ్ళు కూడా తెలంగాణకు తరలి రాండి. మంచి ఇక్కడ పాలసీ ఉంది, కడుపు నిండా కరెంటు ఉంది, బ్రహ్మాండమైన నీళ్లు ఉన్నాయి, కావాల్సిన భూములు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలందరూ తెలంగాణకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నా. పువ్వు పుట్టంగానే పరిమళిస్తుందని పెద్దలు చెప్పిండ్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజులలో ఎట్లా పనిచేస్తుందో అని చెప్పడానికి ఇవాళ కరెంటు సరఫరా ఒక్కటే నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక మనకి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. మనం చేసే పనులు ప్రధానంగా ఒకటి సంక్షేమం, రెండవది విద్యుత్ శక్తి, వ్యవసాయం, నీటిపారుదల. మధ్యాహ్నం తర్వాత దానికి సంబంధించి తీర్మానాలు ఉన్నాయి. నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఇవాళ మిషన్ కాకతీయ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు ఎవరైతే పెద్ద నోరు పెట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో ఏం చేసిండ్రు మీరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్క చెరువుల తట్టడి మట్టి తీసిండ్రా? ఎందుకు తీయలేదు? మీరు నిజమైన తెలంగాణ బిడ్డలే అయితే ఆనాటి ముఖ్యమంత్రుల మెడలు ఎందుకు వంచలేదు? కనీసం తెలంగాణ సభ్యులుగా, తెలంగాణ శాసనసభ్యులుగా మీ ఎంపీ ల్యాడ్స్ నుంచి, ఎమ్మెల్యే ల్యాడ్స్ నుంచి అన్నా ఒక్క చెరువునన్నా చేసిండ్రా? చెయ్యలే. మీరు చెయ్యరు. ఎందుకు చేయరు? మీకు ఆ సోయి లేదు. ఇలా మాకు సోయింది. అదే మిషన్ కాకతీయ. తెలంగాణకు అన్నం పెట్టినటువంటి, ఘనత వహించినటువంటి, ప్రపంచానికే వాటర్ షెడ్ నేర్పినటువంటి మన కాకతీయ రెడ్డి రాజులు 11వ శతాబ్దంలోనే మనకు ఈ చెరువు నిర్మాణం చేసినారు. ఆ తర్వాత వచ్చినటువంటి గోల్కొండ నవాబులు, ఆసిఫ్ జాయిలు కూడా అదే పద్ధతిని కొనసాగించినారు. ఆ పద్ధతుల్లోనే ముందుకు పోయినాం. ఈరోజు 46,500 చెరువులు తెలంగాణలో ఉంటే సంవత్సరానికి 9,000 చెరువుల చొప్పున మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తీసుకున్నాం. బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. నేను రోజు పేపర్లలో ఫోటోలు చూస్తూ ఉన్నా, వార్తలు చూస్తూ ఉన్నా. ఈ మధ్య ఒక మనిషి నాకు జోక్ చెప్పిండు. అన్నా, మీ మంత్రి కావన్నన్నా, మీ జడ్పీ చైర్మన్ కావన్నన్నా, మీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ కావన్నన్నా దొరుకుతలేదన్నా హైదరాబాద్లో అన్నాడు. మరి ఏడ దొరుకుతున్నాయని అడిగిన. ఎవరిని అడిగినా పెద్ద చెరువుకో, ఈ కింది చెరువుకో, చిన్న చెరువుకో
మంత్రి ఎక్కడన్నారా అంటే పెచ్చెరువు కాడున్నాడు, ఎమ్మెల్యే ఎక్కడన్నారా అంటే పాతకుంటున్నాడు. మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా ఈ మధ్య నెల రోజుల నుంచి చెరువులు కుంటలు పట్టుకొని తిరుగుతున్న సంగతి మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా చేసుకుంటున్నారు. దాన్ని అట్లాగే కొనసాగించాలి, బ్రహ్మాండంగా ముందుకోవాలని మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా త్వరలోనే మీకు 2 ప్రాజెక్టుల గురించి నేను చెప్పాల్సిన అక్కర్నది. గోదావరి అంటే ప్రాణహిత గోదావరి నుంచి ఇటు పాలమూరుకు కృష్ణా నుంచి నీళ్లు తీసుకొని ప్రాజెక్టులు పెట్టుకుంటా ఉన్నాం. దాని ప్లానింగ్ అంతా తుది దశలో ఉంది. ఒక్కటే మాట నేను మనవి చేస్తా, ఇక్కడ ఆదిలాబాద్ నుంచి జిల్లా బిడ్డలకు కొన్ని పేపర్లు పని కట్టుకొని మన తెలంగాణను బదనాం చేసే పేపర్లు, మనకే అపార్థాలు సృష్టించేటువంటి పేపర్లు ఇంకా కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు చేస్తున్న దుర్మార్గ ప్రచారం ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ఎత్తేస్తున్నామని చెప్తున్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ఎత్తివేస్తలేం, దానికి మార్పులు చేసుకుంటా ఉన్నాం. ఆదిలాబాద్లో ఉన్న ప్రాణహిత ప్రాజెక్టు అది అట్లే కొనసాగుతుంది. తమ్మిడి అట్టకాడ బ్యారేజ్ కట్టుకుంటాం. ఆదిలాబాద్ జిల్లాలో 60-70 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకుంటాం. కింద దిగువకు అవసరం ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గర నుంచి నీళ్ళు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఆ మిడ్ మానేరుకు వచ్చిన నీళ్లను తమ్మిడి అటు నుంచి కాకుండా గోదావరిని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాన్ని నిపుణులకు అప్పచెప్పినాం, వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు. త్వరలోనే రిపోర్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత వాటిని ప్రారంభించి 4 సంవత్సరాలలో నేను ఎన్నికల సందర్భంలో చెప్పిన, ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం, ఇది తెలంగాణ గడ్డ, ఎవడు అడ్డమస్తాడో నేను చూస్తా, ప్రాజెక్టుల కాడ కూర్చొని కూర్చొని కట్టిస్తా అని చెప్పిన. రాబోయే 4 ఏళ్లలో ఇటు పాలమూరు అటు గోదావరి ఉత్తర దక్షిణ తెలంగాణలకు నిజంగానే కూర్చొని కట్టిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. దేవాదులు కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు. ఇరిగేషన్ మంత్రి హరీష్ నేతృత్వంలో అద్భుతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. రాబోయే 1.5 ఇయర్లో SLBCతో సహా ఈ ప్రాజెక్టులన్నీ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా ఇరిగేషన్ పనులు కూడా మనం శ్రీకారం చుట్టుకుంటా ఉన్నాం. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మధ్యాహ్నం తీర్మానం ఉన్నది, అది కూడా నేనేందుకు మొత్తుకోవాలి కానీ ఎక్కడ కూడా ప్రపంచంలో లేని విధంగా ఇయాలటి కూడా మనం చూస్తాం. ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ళ బాధ. ఈ సంవత్సరం కూడా గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 260 కోట్ల రూపాయలు ఈ మంచినీటి ఎద్దడి ఎదుర్కోవడానికి జిల్లాలకు విడుదల చేయడం జరిగింది. మున్సిపాలిటీలకు, గ్రామాలకు అన్నిటికి కలిపి విడుదల చేయడం జరిగింది. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ మన పంచాయతీరాజ్ మంత్రి రామారావు నేతృత్వంలో అద్భుతంగా రూపుదిద్దుకున్నది. ప్రపంచంలోనే ఎక్కడ ఇటువంటి స్కీమ్ లేదు. రాబోయే 4 సంవత్సరాల లోపు ఈ పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఇంటి లోపల నల్లా ఇచ్చి మీకు నీళ్లు సరఫరా చేయకపోతే ఓట్లు అడగను అని నేను చెప్పిన. ఇంత దమ్మున్న పార్టీ ఇండియాలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పార్టీలు వాగ్దానాలు చేస్తాయి కానీ ఒకవేళ నెరవేర్చకపోతే మీ ఓట్లు అడగమని చెప్పినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి పార్టీ టీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనదాన్ని కూడా సపోర్ట్లు కొడతలేదా అని ఈ స్టేజ్ మీద వాళ్ళు కొడతలేరా? అసలు ముందటోళ్ళు నయమున్నారు మీకంటే. ఓట్లు అడగద్దు కదా పూర్తి కాకపోతే, వినబడతలేదు, అడగద్దు కదా, పూర్తి చేయాలి కదా. ఏమక్క అంతే కదా. తెలంగాణ ఎట్లా తెచ్చినామో పట్టుబట్టి ఇది కూడా అపర భగీరథలాగా అందరం కలిసి తేవాలి. దీనిలో మామూలు పని కాదు ఇది. కాంగ్రెస్ వాళ్ళు అయితే వాళ్ళు ఆలోచించడు, వాళ్ళకి చెప్తేనే ఆయన అడ్డం పడిపోతారు. వాళ్ళ జన్మల వాళ్ళకి గిసుండి తినట్టు తోయలే. అందులో కూడా మాట్లాడే ఇంకా సిగ్గు కూడా పడతారో లేదో నాకు అర్థం కాదు. ఒక ఆయన మాట్లాడితే గింతగానం ఎందుకు పోయా, 10,000 కోట్లు అయితే ఊరుకోటి RO మిషన్ ఇస్తే సరిపోదా అంటాడు.
ఎక్కువ పైసలు ఖర్చు పెడతారు 8,000 కోట్లతో చేస్తాను కూడా అంటాడు. 8,000 కోట్లతో చేసేది నిజమే అయితే కాంగ్రెస్ నాయకులారా, పోయిన 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, మరి గాపూర్త పని మీరు చేస్తే ఇలా ఈ పని మాకెందుకు మిగులుతుండే? ఎందుకో చేయలేదు మీరు? ఎక్కడ పోయింది మీ జ్ఞానం? మీరు చెయ్యరు, మీకు శాత కాదు. మాది బూజు పట్టిన దమాకు, మీరు కూడా గట్టినే ఉండాలి అనే పద్ధతిలో మాట్లాడతారు. మేము గంతే ఉన్నాం, మీరు కూడా గంతే ఉండాలి అని మాట్లాడతారు. మేము ఉండం అట్లా. ప్రజల గురించి ఆలోచిస్తాం. ఎన్ని ప్రయత్నాలు చేయనో, ఎన్ని కష్టాలు పడనో పడి తప్పకుండా నెరవేరుస్తాం. మేము పౌరుషమున్న బిడ్డలం కాబట్టి మీకు అందించకపోతే ఓట్లు అడగమని చెప్పినాం. అడగంగాక అడగమని చెప్పి ఈ వేదిక ద్వారా నేను మరోసారి ప్రకటిస్తా ఉన్నా. అయితే ఇది చిన్న పథకం కాదు, సప్పట్లు కూడా సంతోషపడితే కాదు. మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ కథానాయకులు కావాలి. 20,000 చోట్ల ఈ పైప్ లైన్లు ఏవైతున్నాయో, దాదాపు 26 ప్రాజెక్టుల నుంచి వచ్చే పైప్ లైన్లు 20,000 చోట్ల దాటాలి. ఏం దాటాలి? రైల్వే లైన్లు దాటాలి, వాగులు దాటాలి, ఒర్రెలు దాటాలి. ఇప్పుడున్న ప్రాజెక్టుల నీళ్లు పారే పంట కాలువలు ఉన్నాయి కదా, ప్రాజెక్ట్ కెనాల్స్, ఆ కెనాల్స్ దాటాలి, నదులు దాటాలి, నేషనల్ హైవేస్ దాటాలి, మన R&B రోడ్లు దాటాలి, మన పంచాయతీరాజ్ రోడ్లు దాటాలి. ఇన్ని దాటుకుంటే వస్తే తప్ప ఆ నీళ్లు మన దగ్గరికి రావు. తెలంగాణ మొత్తం 10 జిల్లాలు లెక్క పెట్టినప్పుడు 20,000 దగ్గర ఈ దాటుడు దాటాలి. ఎక్కడ ఏ గ్రామంలో ఏ మండలంలో ఈ పని వచ్చినా శివంగి బిడ్డల్లాగా, పులి బిడ్డల్లాగా ఎక్కడి వాళ్ళు అక్కడ మీరే నిలబడాలని చెప్పి మా కార్యకర్తలందరినీ ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరి వాళ్ళ ఊరికి, ఏ మండలం వాళ్ళ మండలానికి, ఏ నియోజకవర్గం వాళ్ళ నియోజకవర్గానికి, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకు కథానాయకులు కావాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సగౌరవంగా మళ్ళా ప్రజలను ఓట్లు అడగాలి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. రోడ్ల కార్యక్రమం అనుభవజ్ఞులు సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పంచాయతీరాజ్ మంత్రి రామారావు గారి నేతృత్వంలో బ్రహ్మాండమైన రోడ్లు బ్రిడ్జిల కార్యక్రమం జరుగుతూ ఉంది. 20,000 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించడం గత చరిత్రలో ఎన్నడూ లేదు. గోదావరి మీద బ్రిడ్జి కావాలన్నారు. మా మదోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు అడిగిండు, ఇంకా చాలామంది అడిగినారు. అపోజిషన్ ఎమ్మెల్యే అయిన జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అడిగినాడు. గోదావరి మీద బ్రిడ్జిలన్నీ మంజూరు చేసినాం, సర్వేలు అయిపోయినాయి. మంజీరా మీద చేసినాం, మానేరు వాగు మీద చేసినాం. 2,000 కోట్ల రూపాయలతోని చరిత్రలో ఎప్పుడు లేనటువంటి బ్రిడ్జిలు మంజూరు చేసినాం. రోడ్లన్నీ కూడా మంజూరు చేసినాం. ఆ పనులు కూడా దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడ మీరు కథానాయకులై ముందుకు తీసుకుపోవాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మెట్రో రైలు గతంలో ప్రారంభించారు, దాన్ని ఎయిర్పోర్ట్ కాడికి పెట్టలే, అశాస్త్రీయంగా పెట్టిండ్రు. ఆ మెట్రో రైలు అటు రామచంద్రాపూర్ వరకు, ఇటు ఇబ్రాహీంపట్నం వరకు, ఇటు ఎయిర్పోర్ట్ వరకు పొడిగించే అక్కర్నది. దాన్ని కూడా పొడిగిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడికి పోయినా గ్రామాలు కావచ్చు, మండల కేంద్రాలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, హైదరాబాద్ సిటీ కావచ్చు, ఎక్కడ ఒక వెజిటేరియన్ మార్కెట్ కానీ, ఒక నాన్ వెజిటేరియన్ మార్కెట్ కానీ, చచ్చిపోతే గాలేయడానికి ఒక శ్మశాన వాటిక కానీ, మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల చెత్తవారేయడానికి డంప్ యార్డ్స్ కానీ ఎక్కడ కూడా లేవు. ప్రజల్లో ఆ చైతన్యం తేలే. ఈరోజు వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. మున్సిపాలిటీలలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు మొదలైతాయి, ప్రతి గ్రామానికి కూడా విస్తరిస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. హైదరాబాద్ సిటీ 1 కోటి మంది జనాభా, ఎన్నుండాల కూరగాయల మార్కెట్లు ఎన్నుండానండి? 1 కోటి మందికి ఇక్కడ ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? హైదరాబాద్లో 1,00,000 మందికి ఒకటి పెట్టుకున్నా, ఆఖరికి 1,00,000 జనాభాకు ఒకటి పెట్టుకున్నా 1000 మార్కెట్లు ఉండాలి. ఎక్కడ వాళ్ళకి అక్కడనే అందుబాటులోకి రావాలి. కానీ హైదరాబాద్లో ఉన్న కూరగాయల మార్కెట్లు ఉన్నో తెలుసా? ఓన్లీ 27 మాత్రమే. ఇక ఒక ఆయన నిన్న కూడా చెప్పిండు, ఆయన మేడం మహబూబ్ నగర్లో, హైదరాబాద్ నేనే కట్టినాను ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమైనా మొత్తం హైటెక్ నేనే చేసినాను ఇంకొక ఆయన అంటాడు. ఇక ఏ టెక్కులు ఏంటియో కానీ ఇక ఈ టెక్కులు మాత్రం ఇట్లా కాలబడ్డాయి.
వాన పడితే హైదరాబాద్లో కార్లన్నీ పడవలు కావాలి, నాలాలని కబ్జాలు పెట్టించిండ్రు. ఆ పుణ్యం కట్టుకొని ఒక అశాస్త్రీయంగా నిజాం కాలంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ధ్వంసం చేసి ఈరోజు చేయాల్సిన పద్ధతిలో చేయలేదు. హైదరాబాద్ దానికంటే అదే పెరిగింది. దీని మీద గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సిగ్గు కూడా పడాలి వాళ్ళని చెప్పిన మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం రోజు పేపర్లలో చూస్తాం, మధ్యాహ్నం మంత్రి గారు చెప్తారు. కానీ ఒక్క మాట నేను చెప్తాను, ఈరోజు గోదాములు కట్టుకోవాలి. రాష్ట్రంలో సరి అయిన గోదాములు లేవు. ఒక 1000 కోట్లతోని ఇప్పుడున్న సామర్థ్యానికి రెండింతలు కట్టే విధంగా మార్కెటింగ్ మంత్రి హరీష్ నేతృత్వంలో కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అది మీ ముందు రాబోతూ ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా అనేక కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం, ఇంకా తీసుకునే ఆలోచనలో మనం ఉన్నాం. దీంతో పాటు నాకేమో కాగితం చూసి మాట్లాడడం అలవాటు ఉండదు. మా వేణుగోపాల సారేమో వెనకకెళ్ళి కాగితం ఇంకోటి అని ఇస్తా ఉన్నాడు. పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే ది బెస్ట్, ఎంటైర్ వరల్డ్లో బెస్ట్ ఇండస్ట్రీ పాలసీని తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. శాసనసభలో చట్టం కూడా చేసినాం. దాని పేరు టీఎస్ ఐపాస్. ఎంటైర్ వరల్డ్లో ఎక్కడలేనంత మంచి విధానాన్ని తెచ్చినాం. ఈ మే నెలలోనే దాన్ని లాంచ్ చేయబోతా ఉన్నాం. బ్రహ్మాండంగా పారిశ్రమ అభివృద్ధి తెలంగాణలో అద్భుతంగా జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకా చాలా విషయాలు కూడా రాబోతూ ఉన్నాయి. మనం ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చినామో దానిలో 2-3 విషయాలు అమలు కావాల్సి ఉంది. 2 విషయాలు, ఒకటి కేజీ టు పీజీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. బహుశా రాబోయే సంవత్సరంలో దాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మా నిరుద్యోగ సోదరులు ఉన్నారు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు నిరాశకు గురవుతూ ఉన్నారు. నేను మీ అందరికి హామీ ఇస్తూ ఉన్నా, కేసీఆర్ మాట ఇస్తే తల తెగిపడ్డా కూడా తప్పడు. కాబట్టి నిరాశ పడకండి, నిరాశకు గురికాకండి. త్వరలోనే మీ కళలు కూడా నెరవేర్తాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెప్పిన మీ అందరి క్రమబద్ధీకరణ చేస్తామన్నాం, 100% చేస్తాం. దానికి ఒకటే ఒక ఆటంకం, ఆ ఉద్యోగుల పంపిణీ కాలేదు. అయిపోయిన తెల్లారే ఇమ్మీడియట్గా దానికి ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ మధ్యలో నేను అసెంబ్లీలో ప్రకటించినట్టు రాబోయే 2 ఏళ్లలో 1,00,000 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా. ఐకేపీ మహిళా కార్యకర్తలు ఉన్నారు, మన డాక్రా సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరి కార్యక్రమాలు కూడా తీసుకుంటా ఉన్నాం. త్వరలోనే ఐకేపీ ఉద్యోగులను పిలిచి నేను సమావేశం పెట్టేది ఉంది. మా డాక్రా మహిళా అక్కజెల్లెలకు నేను ఈరోజు ప్రకటిస్తూ ఉన్నా, ఇప్పటిదాకా మీకు ఏదైతే ఉందో వడ్డీ లేని రుణం మీకు ఇప్పటిదాకా 5 లక్షలే ఇచ్చినారు. ఇవాళ నుంచి ఖచ్చితంగా ఆర్డర్ జారీ చేసి ఆ రుణ పరిమితిని 10 లక్షలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నామని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఎన్నో కళలు కానీ మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మీ అందరితో నేను కోరేది ఒకటే, పాట నేనే రాసిన ఆనాడు మనం చాలా పాడుకున్నాం. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాల్లో పసిడి పంట పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. ఇలా ఆ స్వర్ణయుగం వైపే, ఆ బంగారు తెలంగాణ వైపే మనం ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాం. నిజంగా ఈ సందర్భంగా మరొక్కసారి నేను శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం చేస్తూ ఉన్నా. మీరు అనుకుంటుండవచ్చు కేసీఆర్ అన్ని సంగతులు చెప్పిండు, కార్యకర్తల సంగతి చెప్తలేడు. అక్కడ చూసినరా, ఇది స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకి హెచ్చరిక, మంత్రులకు ఎమ్మెల్యేలకు మీరు వాళ్ళకి మంచిగా లేకపోతే మీ సంగతి వాళ్ళు చూసుకుంటారు. మరి కార్యకర్తలకు సంబంధించి మీరు చేసినటువంటి సభ్యత్వం చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా నిజంగా నేను గర్వపడతా ఉన్నా. మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే. ఎందుకంటే
ఎప్పుడు ఊహించని విధంగా 50 లక్షల మంది చేరినారు. నేను గతంలో వేరే పార్టీలో కూడా పనిచేసినాను. నాయకులు డబ్బులు కట్టేవాళ్ళు, ప్రజలు డబ్బులు కట్టేవాళ్ళు కాదు. ఈసారి ఒక్క నాయకుడు కూడా జేబులో నుంచి డబ్బులు కట్టకుండా మనకు 10 కోట్ల రూపాయల సభ్యత్వ రుసుం ఇక్కడ తెలంగాణ భవన్కు వచ్చింది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందులో 4.5 కోట్లు మన కార్యకర్తలకు ఇబ్బంది కలిగితే ఇన్సూరెన్స్ చేయాలనుకున్నాం. ఆ డబ్బు కట్టేసినాం. మన వాళ్ళకి ఎవరికి ఎక్కడ ప్రమాదం వచ్చినా మన 50 లక్షల మందికి వెంటనే 2 లక్షల రూపాయల సాయం అందుతుంది. మీరందరూ సపోర్ట్లు కూడా దీన్ని స్వాగతం చెప్పాలి మనవి చేస్తా ఉన్నా. ఈ విషయంలో నాకు చాలా సంతోషం ఉంది. అంతకుముందు ఎలక్షన్లు అప్పుడు వచ్చిన చందాలలో మిగిలినటువంటి 4 కోట్ల రూపాయలు ఉండే, ఇప్పుడు ఇంకో 4.5 కోట్ల రూపాయలు మిగిలినాయి. ఆ డబ్బు కూడా దుబారా చేయకుండా, ఖర్చు పెట్టకుండా ప్రతి సంవత్సరం మళ్ళా మీకు ఇన్సూరెన్స్ రెన్యువల్ కట్టాలి కాబట్టి దాన్ని ఖచ్చితంగా 9 కోట్ల రూపాయలు పార్టీ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినాం. బ్రహ్మాండంగా దానికి కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటామని మనవి చేస్తా ఉన్నా. నాకు జ్ఞాపకం వస్తుంది, ఒకనాడు బనాయించినారు టీఆర్ఎస్ పార్టీ ఒక బస్సు కొనుక్కుంటే మీ పార్టీకి బస్సు కొనుక్కునేంత తెలివి కూడా ఉందా అన్నారు. అన్ని వనరులు కూడా ఉన్నాయా అన్నారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ బాజాబ్తా 10 కోట్ల రూపాయలను తన కార్యకర్తల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టిందని మనవి చేస్తా ఉన్నా. 5 కోట్ల రూపాయలతోని 50 లక్షల మంది కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేసుకుందని మనవి చేస్తా ఉన్నా. మీకు త్వరలోనే పదవులన్నీ వరుసబట్టి ఈ మే 2-3 రోజులైతే చిక్కులన్నీ తొలగిపోయినాయి, న్యాయపరమైన చిక్కులు తొలగినాయి. మార్కెట్ కమిటీల నియామకం, దేవస్థాన కమిటీల నియామకం, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల నియామకం ఈ రాబోయే 2 నెలల్లో 3 నెలల్లో కంప్లీట్ పూర్తి చేస్తాం. మీ అందరు కూడా పదవులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ కార్యకర్తలు గొప్ప కార్యసాధకులు, గొప్ప స్ఫూర్తిమంతులు, గొప్ప త్యాగధనులు కాబట్టే ఇంత దూరం ఈ ఉద్యమం తీసుకొని రాగలిగినాం. నాటి జలదృశ్యం నుంచి నేటి జనదృశ్యం దాకా బ్రహ్మాండంగా రాగలిగినాం. కాబట్టి కార్యసాధకులు మీరు చాలాసార్లు ఉపవాసాలు ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. వసతులు లేకపోయినా పోయినరు, నాకు తెలుసు ఆ విషయం. మండల బ్రిగేడియర్లు వేస్తే కార్లు మోటార్ సైకిల్ లేని వాళ్ళు పాదయాత్రతో నడకతో కూడా పోయినటువంటి నాయకులు ఉన్నారు. నా గుండెల్లో నాకు తెలుసు ఆ విషయం. అంత మొక్కవోని దీక్షతో మీరు చేసినారు. ఎవరో వెనకటో కవి రాసినాడు, ఒకచో నేలంబవలించు, ఒకచో నొప్పారు భూసెజ్జపై, ఒకచో శాఖములారగించు, ఒకచో ఉత్కృష్ట శాలియోదనం అన్నాడు. కార్యసాధకులు అన్నం తిన్నమా, అటుకులు తిన్నమా, గంజి తిన్నమా, గట్క తిన్నమా, నేల మీద వన్నమా, పరుపు మీద వన్నమా అని ఆలోచించకుండా ముందుకు సాగుతారని చెప్పిండ్రు. మీరందరూ అటువంటి కార్యసాధకులే కాబట్టి ఈరోజు ఈ స్థితికి రాగలిగినాం. అందరం కలిసి ముందుకు పోదాం. నేను మీ ముందు తెలంగాణ ప్రజలకే నా జీవితం అంకితం. మరొక్కసారి నన్ను అధ్యక్షునిగా గెలిపించి గౌరవించి ఈ అపారమైన గౌరవాన్ని ఇచ్చినందుకు మీ అందరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడే వరకు అవిశ్రాంత పోరాటం కొనసాగిద్దాం అందరం కలిసి అని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు.